నారా దేవాంశ్ పుట్టినరోజు సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబ సభ్యులు తిరుమలకు చేరుకున్నారు. పద్మావతి అతిథి గృహానికి చేరుకున్న ముఖ్యమంత్రి కుటుంబానికి టీటీడీ చైర్మన్ ఆలయ ఈవో ఘన స్వాగతం పలికారు. ఇక ఉదయం 8 గంటలకు చంద్రబాబు కుటుంబం స్వామివారిని దర్శించుకోనున్నారు. అనంతరం తరిగొండ వేగమాంబ అన్న వితరణ కేంద్రంలో ప్రసాదాలను వడ్డించనున్నారు. బ్రేకింగ్ చూస్తున్నాం. నారా దేవాంశ్ పుట్టినరోజు సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబ సభ్యులు తిరుమలకు చేరుకున్నారు. పద్మావతి అతిథి గృహానికి చేరుకున్న ముఖ్యమంత్రి కుటుంబానికి టీటీడీ చైర్మన్ ఆలయ ఈవో ఘన స్వాగతం పలికారు. ఉదయం 8 గంటలకు చంద్రబాబు కుటుంబం స్వామివారిని దర్శించుకోనున్నారు. అనంతరం తరిగొండ వేగమాంబ అన్న వితరణ కేంద్రంలో ప్రసాదాలను వడ్డించనున్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు ముఖ్యమంత్రి చంద్రబాబు గుడ్ న్యూస్ తెలియజేశారు. ఉద్యోగుల బకాయిలను చెల్లించాలని సందర్భంగా ఆయన నిర్ణయించారు. ఉద్యోగులకు 6,200 కోట్ల రూపాయలు చెల్లించాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. ఇక సిపిఎస్, జీపీఎస్, ఏపీజీఎం కింద 6,200 కోట్ల రూపాయలను ఆర్థిక శాఖ విడుదల చేయనుంది. ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నా ఉద్యోగులకు అండగా ఉన్నామని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఇక ఈ ఏడాది జనవరి 11న ఉద్యోగులకి వివిధ బకాయిల కింద 1,033 కోట్ల రూపాయలు కూటమి ప్రభుత్వం విడుదల చేసింది.